ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ పాత బస్తీ గొడవపై సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు. 2 రోజుల క్రితం పాత బస్తీలో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు అధికారులు వెళ్లగా వారిని ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. అడ్డు వచ్చిన పోలీసులపై కూడా ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేగ్ నెట్టివేస్తూ పోలీసులను కించపరుస్తూ తిట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జనార్ వారిపై కేసులు నమోదు చేసినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. A1 గా సాహిల్ అక్బర్, A2 గా మహమ్మద్ గౌస్, A3 గా ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ను చేర్చారు. आपको कौन सा दुकान है सर? హైదరాబాద్ పాత బస్తీ గొడవపై సిపి సజ్జనార్ ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీ సహా ముగ్గురిపై కేసు నమోదు చేశామని సజ్జనార్ తెలిపారు. 2 రోజుల క్రితం పాత బస్తీలో అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు అధికారులు వెళ్లగా వారిని ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. అడ్డు వచ్చిన పోలీసులపై కూడా ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా అహ్మద్ బేగ్ నెట్టివేస్తూ పోలీసులను కించపరుస్తూ తిట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సజ్జనార్ వారిపై కేసులు నమోదు చేసినట్లు ట్వీట్ లో పేర్కొన్నారు. A1 గా సాహిల్ అక్బర్, A2 గా మహమ్మద్ గౌస్, A3 గా ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ను చేర్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏప్రిల్ 4వ తేదీన లాడ్ బజార్ ముర్గి చౌక్ సమీపంలో జరిగినటువంటి ఘటన పైన హైదరాబాద్ పోలీసుల పైన తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పోలీసుల సమక్షంలోనే ఎంఐఎం నాయకులు ఇంత దౌర్జన్యం చేసి పోలీసుల పైన తిరగబడి ఏకంగా పోలీసులను నెట్టేస్తున్నటువంటి వీడియోలు ప్రపంచవ్యాప్తంగా అన్ని సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ అవడంతో హైదరాబాద్ పోలీసులకు అసలు ఇంత ధైర్యం ఉందా? ఇంత ధైర్యం చేసి ఎంఐఎం నాయకుల పైన కేసులు పెట్టగలుగుతారా? కేసులు పెట్టినా వాళ్ళని అరెస్ట్ చేయగలుగుతారా? అసలు పోలీసులే ఆ ఎంఐఎం నాయకులను ఏం చేయలేకపోతా ఉన్నారు. ఒక ఏసీపీ స్థాయి అధికారునే ఎంఐఎం నాయకులు అక్కడ నెట్టేస్తూ వారితో అసభ్యంగా అక్కడ బిహేవ్ చేస్తూ వారిపై భూత పురాణాలు కురిపిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తేనే ప్రత్యక్షంగా హైదరాబాద్ పోలీసులు ఏం చేయలేకపోయారు. ఘటన తర్వాత హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తారంటూ కూడా హైదరాబాద్ పోలీసుల పైన విపరీతమైనటువంటి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ చేయడంపై నగర పోలీస్ కమిషనర్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ పోలీసు ఎవరి కింద పనిచేయట్లేదు, అందరికీ సమాన చట్టాన్ని అమలు చేస్తా ఉన్నాము. జరిగినటువంటి 4వ తేదీ జరిగినటువంటి ఘటనలో ఇప్పటికే గౌస్ అనే షేక్ అక్బర్ A1 అక్యూజ్ ని అరెస్ట్ చేసి కోర్టులో అతన్ని రిమాండ్ చేసాం. 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసులో ఇంకొంతమందిని ఇంక్లూడ్ చేసి వారిని కూడా త్వరలో అరెస్ట్ ఎవరు పోలీసులపై విమర్శలు చేసినా, పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన, వారిపై తిరగబడే ప్రయత్నం చేసిన, దాడులకు సంస్కృతిని వీళ్ళు పెంపొందించిన ఎవరిని వదిలేదే లేదు అంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా పోలీసులని
టార్గెట్ చేసి ఈ విమర్శలు కామెంట్స్ రూపంలో వ్యక్తం చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ వార్నింగ్ ఇస్తూ హైదరాబాద్ పోలీసులు ఇలాంటివి సహించలేరు. ఇలాంటి విషయాల్లో అట్టి పరిస్థితుల్లో ఊరుకునేదే లేదు. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా పోలీసుల పైన విమర్శలు చేస్తా ఉన్నారో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటాము. జరిగినటువంటి ఘటన విషయంలో పోలీసు కాప్స్ నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటికే చర్యలు ప్రారంభించాము, కేసు నమోదు చేశాము. A1 గా సాహిల్ అక్బర్, A2 గా గౌస్ ఎక్స్ కార్పొరేటర్, A3 గా రెహమద్ బేగ్ ఎమ్మెల్సీని ఇంక్లూడ్ చేశాము. A4 ఇంకొంతమంది అదర్స్ ని దీనిలో ఇంక్లూడ్ చేశాము. ఏప్రిల్ 4వ తేదీన అక్కడికి చేరుకొని ఎంక్రోచ్మెంట్ ప్రారంభిస్తున్నటువంటి క్రమంలో ఎవరెవరు యువకులు హంగామా చేసి పోలీస్ విధులకు, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదు. పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీలో ఉండగా ఫిజికల్ అటాక్ కి పాల్పడే ప్రయత్నం చేయడము, 102/2026 హుసేలి ఆలంలో క్రైమ్ నెంబర్ కింద కేసు నమోదు చేసి షేక్ అక్బర్ ని A1 ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఏ పార్టీ నాయకుడైనా ఏ హోదాలో ఉన్నా సరే పోలీస్ విధులకు ఆటంకం చేయడము, పోలీసుల పైన తిరగబడి దాడి చేసే ప్రయత్నం చేయడము, పోలీస్ ఒంటి పైన చేతు వేసి నెట్టేసి హీరోయిజం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరిపైన చర్యలు ఉంటాయి. ఏప్రిల్ 4వ తేదీ ఈ లాడ్ బజార్ జరిగినటువంటి ఘటన విషయంలో పోలీసులు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లో విధులకు ఆటంకం కలిగించినటువంటి ఏ ఒక్క నాయకుడిని వదలము. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైతే పోలీసుల పట్ల మిస్బిహేవ్ చేసి, బిహేవ్ చేసి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేస్తారో వాళ్ళందరి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు దీనిపై విచారణ జరుపుతా ఉన్నారు. త్వరలో ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆన్లైన్ ద్వారా ఈ విషయాన్ని నగర ప్రజలకు తెలిసే విధంగా ఈ ట్వీట్ చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ రవితేజ.